అంటే ఇది అంటే ఎక్కడో ఒక చనిపోయిన 26 మందిలో ఒక జన సైనికుడు ఉంటాడు అనేది నేను అసలు ఊహకు కూడా నాకు అందలేదు. చాలా బాధ కలిగింది. అంటే నేను మొన్న ఆ అమౌంట్ ఇచ్చినప్పుడు కూడా పొద్దున కూడా నాకు అనిపించింది ఒక ప్రాణం వెనక్కి తీసుకురావాలి, ఇంకా చిన్న భరోసా ఇవ్వదు ఆ డబ్బుతో. అలాగే నేను ఇంతమంది నన్ను విశ్వాసంతో నడుస్తున్నప్పుడు నేను ఎప్పుడు మీకు ఈరోజు మాట ఇస్తున్నప్పుడు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు అయితే చేయను. అలాగే నేను రిస్క్ తీసుకున్న తర్వాత మీలో ఎంతమందికి ఇబ్బంది లేకుండా రిస్క్ తీసుకోగలరు అప్పుడే రండి. అంత నేను ప్రతిసారి నేను నా జీవితాన్ని రిస్క్లో పెట్టుకున్నా తప్ప మీ జీవితాన్ని ఎప్పుడు నేను రిస్క్లో పెట్టాను. ఎందుకంటే నాకు దాని బాధ్యత తెలుసు. అందుకని ప్రత్యేకించి సందర్భంలో మీరందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాను. బలమే క్షేత్రస్థాయిలో ఒక హౌస్ వైఫ్గా పనిచేస్తా, లేదంటే ఇందాక ఎవరు చెప్తాను రంజాన్లో నైట్ షిఫ్ట్ పనిచేసి మనకి వాలంటీర్ చేశారని. అలా ఇక్కడున్న డాక్టర్ ప్రసాద్ గారు, డాక్టర్ సంతోష్ గారు, ఇట్లా ఒక్కొక్కళ్ళు అంటే ఎంత విభిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చారో ఒక్కొక్కళ్ళు. విద్యార్థులు ఉన్నారు, ఇంకా 10th క్లాస్ ఉందనే 10th క్లాస్ ఇంటర్ అయిపోయిందా? అండ్ ఇంత చిన్నపిల్లల దగ్గర 16-17 చిన్నపిల్లల దగ్గర నుంచి హౌస్ వైఫ్ దాకా వచ్చి డాక్టర్స్ దాకా వచ్చంటే ఇంత విభిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చి మనందరం ఒక ఆశయం కోసం పనిచేస్తున్నామంటే దానికి నేను ఒక చుక్కాని లాంటి వాడిని సెంటర్లో ఉన్నాను. అంటే నా మీద మీరందరూ చూపించే అభిమానం నేను ఎప్పుడు కూడా ఏం కోరుకుంటానంటే, ఇన్ని లక్షల మంది ఎప్పుడు అభిమానం చూపిస్తున్నప్పుడు బయటికి నేను కూడా ఈ ప్రేమంతా దేశం వైపు పెట్టాలి, సమాజం బాగు కోసం పెట్టాలని కోరుకున్నాను ఎప్పుడు. అలాంటిది నాకు ఆనందకరమైనది ఏంటంటే, మనం పుడతాం ఏదో బతుకుతాం చచ్చిపోతాం తప్ప ఇఫ్ యూ లివ్ విత్ అ పర్పస్, అది బై ఎండ్ ఆఫ్ ద డే ఎంత డబ్బులున్నా ఎంత పేరున్నా తృప్తి అది. కానీ కష్టాల్లో ఉన్న మనిషికి కనుక మనం అండగా ఉండగలిగితే, ఒక ఆశయం కోసం పనిచేయగలిగితే దానికి వచ్చే తృప్తి కాదు. అందుకని అలాంటి క్రమంలో మా అందరం ముందుకు నడుస్తున్నప్పుడు కలిసి భార్యాభర్తలు ఉన్నారు ఇక్కడ, ఇద్దరు కలిసి వచ్చారు. ఎవరు మీ వారు ఇక్కడమ్మా? మీ ఇద్దరు. అలాగా సో మీ అందరికీ ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ప్రేరణతోటి నేను ఒకటే మనం చాలా నెలల నుంచి చెప్తా ఉన్నాను, ఇలా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరిని నేను ప్రతి నియోజకవర్గంలో చాలా త్రికరణ శుద్ధిగా పనిచేస్తూ ఒక ఆశయం కోసం పనిచేసే మన ఆశయాల కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న దానికి జన సైనికులు అనాలని, వీర మహిళలు అని, లేదంటే మరి ఏ పేరున పెట్టుకోండి, కానీ వీటన్నిటికంటే కూడా మీరందరూ నా ఆత్మబంధువులు. మీరే ఇన్ని ప్రాంతాలు, కులాలు, మతం, హద్దులు దాటి ఇక్కడ ఇందులో ఉన్నోళ్ళు ఎవరు ఒక్క ప్రాంతానికి చెందిన వాళ్ళు లేరు. విభిన్నమైన ప్రాంతాలకి, విభిన్నమైన కులాలకి, విభిన్నమైన మతాలకు చెందిన వాళ్ళు. సో నేను మానవత్వాన్ని నమ్ముతాను, కానీ కొన్నిసార్లు ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాట్లాడతాను తప్ప ఈవెన్చువల్గా జాషువా గారు చెప్పినట్టుగా విశ్వనరుడే ఉన్నారు. అంటే అన్ని కులాలు, మతాలు, హద్దుల్ని దాటి విశ్వనరుడిగా ఉండాలి. సో ఆ క్రమంలో మనం ముందుకు వెళ్తున్నాం. మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీస్సులు కావాలి, మీరు నాతోటి చేయి కలపాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోమారు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుని